నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. నీట్ పేపర్ లీకేజ్ ఎంత దుమారం రేపిందో మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఈ లీకేజ్ పూర్తిగా చెలగాటమాడిందనే చెప్పాలి. ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో పలు పరీక్షలన్నీ కూడా లీకులైన సందర్భంగా అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు కూడా ఎంతో ఆందోళన చెంది వాటికి సంబంధించి బాధపడ్డ సందర్భాలు మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, రాష్ట్రాల వారీగా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేసింది, మరి దాని పాత్ర ఏ విధంగా ఉంది? మరోవైపు ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటువంటి ఏజెన్సీలను రద్దు చేసేయాలి అని అటు విపక్షాలు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చింది సిచ్యువేషన్. మరి నిజంగా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, దిద్దుబాటు చర్యల్లో భాగంగా 7 సభ్యుల కమిటీని ఒకటి నియమించింది. సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు, విధానాలు, మరోవైపు అటు డేటా సెక్యూరిటీ విషయంలో పూర్తిగా స్టడీ చేసి ఆ అంచనాల్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ 7 సభ్యుల కమిటీ. అందులో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు కొత్త చట్టాన్ని, యాంటీ పేపర్ లీక్ లా, ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. నిజానికి ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉండింది. నిజంగా ఫిబ్రవరిలో వచ్చి ఉంటే ఆ తర్వాత పేపర్ లీకేజ్ వ్యవహారం, ఆ కథ వేరే తీరుగా ఉండేది. కానీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ ఫిబ్రవరిలో వచ్చిన దాన్ని నోటిఫై చేయకపోవడం వల్ల జూన్ 21 అంటే నిన్న దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కఠిన చట్టం ఇప్పుడు అమల్లో ఉంటుంది. ఏమిటి ఆ చట్టం? యాంటీ పేపర్ లీక్ లా అంటే ఏమిటి, అందులో ఎటువంటి శిక్షలు పొందుపరిచారు, అవి కూడా మనం తెలుసుకుందాం. నిజానికి ఫిబ్రవరిలో వచ్చి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది, విద్యార్థుల భవితవ్యం ఇంకోలాగా ఉండేది. కాకపోతే కొంత ఆలస్యం వల్ల ఈరోజు ఇటు నీట్ పేపర్ లీకేజ్ అనే స్కామ్ ఇదంతా కూడా బయటపడింది. ఇదొక ఎత్తు అయితే, మరి ఈ కఠిన చట్టం ఏదైతే శిక్షల్ని విధిస్తుందో అది పేపర్ లీకేజ్ తర్వాత జరిగే శిక్షలుగా మనం భావించినట్లయితే, అసలు పేపర్ లీకేజీలు జరగకుండా ఈ డేటా సెక్యూరిటీ ఇదంతా ఏ విధంగా ఉండాలి అనేది కమిటీ సూచిస్తుంది. కాబట్టి ఓవరాల్గా విద్యార్థులకు మన దేశంలో ఈ లీకేజీల బారి నుండి వారు తప్పించుకునే పరిస్థితి ఉంటుందా? ఈ కఠిన చట్టాలు నిజంగా వీరిని భయపెట్టే పరిస్థితి ఉంటుందా? తప్పు చేయాలనుకునే వారిని, ఈ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళని కానీ, బయట థర్డ్ పార్టీ వాళ్ళని కానీ, లేకపోతే ఇటువంటి ఆగంతకులు కానీ భయపడే పరిస్థితి ఉంటుందా? విద్యార్థులు, తల్లిదండ్రుల భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది, వారి ఆశలు ఏ విధంగా రక్షింపబడతాయి మన దేశంలో, ఇవన్నీ కూడా మనం ఆలోచిద్దాం, మనం చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు మురళీ మనోహర్ గారు, విద్యావేత్త. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ తిరునగర్ శేషు గారు, విశ్లేషకులు. శేషు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మురళీ మనోహర్ గారు, ముందుగా ఇక్కడ ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ తర్వాత 2 విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా. ఒకటి, ఒక కమిటీ వేయడం జరిగింది కేంద్రం అనేది ఒకటైతే, రెండోది ఈ యాంటీ పేపర్ లీక్ లా ఏం చెప్తోంది, ఎటువంటి శిక్షలు ఉంటున్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. సో ముందుగా ఒక ఓవర్వ్యూ ఇంట్రొడక్షన్ ఇవ్వండి మొదటగా. సంతోషము, ప్రభుత్వం స్పందిస్తుంది రఘు గారు. ఇప్పుడు కనీసం అయితే ఇప్పుడే కాదు, కాస్త పరీక్షల కన్నా ముందే ఈ కమిటీ ఫామ్ అయింది. ముఖ్యంగా ఈ పనిష్మెంట్ చేయాల్సినటువంటి చట్టం ఏదైతుందో ఆ చట్టము ఇంతకన్నా ముందే ప్రభుత్వం చేతిలో ఉంది ఈ ప్రపోజల్. అది లేట్ గా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, దీనిపై ప్రభుత్వానికి దృష్టి ఉంది అని అర్థం. అంటే లీకేజీలు జరుగుతున్నాయి, పరీక్షల నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది కనుక దీనికి చట్టం బలంగా లేదు, శిక్షలు బలంగా లేవు అనేటువంటి ఉద్దేశంతోనే కదా బహుశా ఈ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో యాంటీ చీటింగ్ చట్టంగా దీన్ని వ్యవహరిస్తా ఉన్నారు. కనుక ఇందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, ఆ విధంగా చీటింగ్ పాల్గొన్న వాళ్ళు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, అలాగే ఒక 10 లక్షల ఫైన్ అని, ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరైతే వెనకాల నుండి ఆర్గనైజ్ చేస్తారో వాళ్లకు మరింత పెద్ద శిక్షలు ఈ చట్టం చెప్తా ఉంది. 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు కూడా అంటే ఫైన్ లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. చట్టము చాలా శిక్షలు పెంచడం అనేది చేయగలిగింది. కానీ మీరు అన్నట్టుగా ఈ శిక్షలు పెంచడం వల్ల శిక్షలు చూసుకొని చట్టంలో
నేరస్తుడు నేరం చేస్తాడా అనేది మాత్రం నా ప్రశ్న. ఎందుకంటే దిశ లాంటి చట్టాల్లో మనం చూసాం కదా, కఠినమైన శిక్షలు వచ్చినాయి, కానీ మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు ఇవేమీ తగ్గలేదు డేటా చూసినట్టయితే. ఇది ఒక విషయం మనం చర్చించాల్సినటువంటి విషయం. అలాగే నిపుణుల కమిటీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.